జై గురుదేవ దత్త. వెల్కమ్ టు గురుదత్త ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్. జై గురుదత్త. జై గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. దత్తబంధులందరికీ ఆత్మబంధులందరికీ నమస్కారం అండి. మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి మాట్లాడుకుంటూ గురుదత్త ఛానల్లో రెగ్యులర్గా వీడియోలు పెట్టుకుంటున్నాం కదండి. జ్ఞాన సముపార్జనలో భాగంగా ఈరోజు కూడా ఆ జ్ఞాన సముపార్జనలో భాగంగా వీడియో ఉంటుందండి. జ్ఞాన సముపార్జన చేసుకొని దత్తయోగ సాధనము చేయాలి. ఆ దత్తయోగ సాధనం చేయాలంటే జ్ఞాన సముపార్జన చేసుకొని శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదం పొందిన వారికే దత్తయోగ సాధన చేసే అర్హత, అధికారము, ఎలిజిబిలిటీ వస్తుంది. అందుకనే మనము ఈ వీడియోస్ అన్ని విని, మన ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని విని జ్ఞాన సముపార్జన చేసుకొని దత్తయోగ సాధన చేయాలి. ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే, కోటి జన్మల పుణ్యఫలం ఉంటేనే శివుని పూజ చేయగలుగుతారు. దీని గురించిన టాపిక్ అండి. ఇది మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్దామండి. కోటి జన్మలో సంపాదించిన పుణ్యం ఉంటేనే కానీ శివ పరమాత్మ యొక్క భక్తి కలగదని ఘోషిస్తున్నది శివగీత. కోటి జన్మార్జితాయ పుణ్య శివే భక్తిర్విజాతయతే. శివ అనే రెండు అక్షరాలే మన పాపాలను పటాపంచలు చేసి మోక్షాన్ని ప్రసాదిస్తాయి. ఇలా చాలామంది చెప్తూనే ఉంటారండి. దానిని మనసా వాచా కర్మాన చాలా జ్ఞాన సముపార్జన చేసుకొని పర్ఫెక్ట్గా ఇది నిజమని మనసా వాచా కర్మాన నమ్మిన వారికే అవుతుంది. శివ అనే రెండు అక్షరాలతో పాపాలు పటాపంచలు అవుతాయి అని అన్నంత మాత్రాన కావండి. ఇవి మనసా వాచ కర్మాన జాగ్రత్త ఉండి జ్ఞాన సముపార్జన చేసుకొని దత్తయోగ సాధన చేసి అనండి. దత్తార్పణం. వీడియోలోకి వెళ్దామండి. ఈ సూత్రంలో మనలో ఉండేటట్టుగా ఈ సమస్త ప్రపంచంలో ఆ ఆదిదేవుని అష్టమూర్తులు వ్యాపించి ఉన్నాయి. ఆ ఈశ్వరుడే, శివుడే, లలితమ్మ అందరూ ఒకటేనండి. ఆయనే పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ, నిరాకారతత్వము. గుర్తుపెట్టుకోండి. శర్వుడు అతని పేరు, ఇంకా పేర్లు చాలా ఉన్నాయి. శర్వుడు, భవుడు, రుద్రుడు, ఉగ్రుడు, భీముడు, పశుపతి, మహాదేవుడు, ఈశానుడు అనేవి ఆయన అష్టమూర్తుల పేర్లు. ఈ శార్వాది అష్టమూర్తులే పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, క్షేత్రజ్ఞ, సూర్యచంద్రులను అధిష్ఠించి ఉన్నాయి. ఈ అష్టమూర్తులను ఆధారం చేసుకొని విశ్వమంతా వ్యాపించిన ఆ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ సర్వతోభావంతో ఆరాధించాలని శివపురాణం తెలియజేస్తున్నది. మనసా వాచా కర్మాన వట్టిగా కాదండి. శివ అని ఎవరైనా అంటారు. దానికి అన్నంత మాత్రాన పాప పుణ్యాలు ఏమో పోవండి. పుణ్యాలు వస్తాయి వచ్చి, పాపాలు అయితే పోయేది మాత్రం గ్యారెంటీ లేదు. దత్తార్పణం. శివపురాణం తెలియజేస్తున్నది. ఓం శార్వాయ క్షితిమూర్తయే నమః. ఓం భవాయ జలమూర్తయే నమః. ఓం రుద్రాయ అగ్నిమూర్తయే నమః. ఓం ఉగ్రాయ వాయుమూర్తయే నమః. ఓం భీమాయ ఆకాశమూర్తయే నమః. ఓం పశుపతయే యజమానమూర్తయే నమః. ఓం మహాదేవాయ సూర్యమూర్తయే నమః. ఓం ఈశానదేవాయ చంద్రమూర్తయే నమః. జీవుని దేహమే దేవాలయము. మాయా విముక్తుడైన జీవుడే సదాశివుడు. అజ్ఞానం అనే నిర్మల్యాన్ని విడిచిపెట్టి సోహం భావంతో ఆ పూర్ణ పరమాత్ముడు, ఆయనే పూర్ణ పరమాత్ముడు, ఆయనే దత్తప్రభు, ఆయనే శివపరమాత్మ, ఆయనే ఆద్యశక్తి, ఆద్య పరాశక్తి. ఆ సదాశివుని పూజించాలి. దేహో దేవాలయం ప్రోక్తో జీహదేవా సనాతనః త్యాగే దాజ్ఞాన నిర్మల్యం సోహం భవాయే పూజయేత్. రుద్రో జననాం హృదయే సన్నివిష్టః ప్రాణేశ్యాంతర్మానసో లింగమహు. హృదయంలో ఉన్నవాడు రుద్రలింగ శబ్దవాచ్యుడైన శివుడిని శృతులు చెబుతున్నాయి. అందుకే మన హృదయంలో ఆ ఆత్మలింగాన్ని స్థాపించుకొని నిర్మలమైన మనస్సు నుండి వెలువడే శ్రద్ధ నదీ జలముతో మహాదేవుని అభిషేకించి సమాధి పుష్పాలతో పూజించి మోక్షాన్ని పొందాలి. బ్రహ్మచారులు యజ్ఞవల్కుని చేరి ఏ మంత్రం చేత మనుష్యుడు మోక్షం పొందుతాడు
అని అడిగారు. దానికి ఆయన శతరుద్రియే నెతి శతరుద్రియాం చేత అన్నాడు అని జాబాలోపనిషత్తు చెబుతున్నది. శతం రుద్ర దేవత యాస్య, 100 మంది అంటే పెక్కుమంది రుద్రులు దేనికి దేవతలో అలాంటిది శతరుద్రియం అని తైత్రీయ సంహిత 4వ కాండ 5వ ప్రశ్నాత్మకమైన రుద్రాధ్యాయం పేర్కొంటుంది. మయాంతు ప్రకృతిం విద్వా విద్యాత్ మయీనాం తు మహేశ్వరాం. మాయ అంటే ప్రకృతి, దానికి అధిపతి మహేశ్వరుడు. అందుకే ప్రకృతిలోని అనంతమైన శివశక్తిని శివ పూజతో భజనతో శ్రావణాధికాలతో మేల్కొల్పాలి. తానే శివుడై సర్వాన్ని శివమయంగా భావించి తదాత్మ్యం చెందాలి. అదే శివ పూజలోని ఆంతర్యం. అప్పుడు శివ పూజలో సాయుజ్యం, శివ భజనలో సామీప్యం, శివుని విషయాలను ప్రసంగించడంలో శివ ధ్యానంలో సారూప్యం సిద్ధిస్తాయని ఆదిశంకరులు తెలపడం జరిగింది, ఉపదేశించడం జరిగింది. ఇదంతా మనసా వాచ కర్మాన జ్ఞాన సముపార్జన చేసుకొని దత్తయోగ సాధనం చేసిన వారికే అర్థమవుతుందండి. కాబట్టి ఈ విషయాలు వినడము తెలపడం చాలా బాగుంటుంది. కానీ ఇంప్లిమెంట్ అంటే ఆచరణలో రాకపోయిన వారికి జరిగే బాధలు భయంకరంగా ఉంటాయి. వారే ఎడారి మతారలెంబడిపోతారు. వారికి పూర్తి జ్ఞానం ఇవ్వాలండి, ఇలా షార్ట్కట్లో చెప్పడం కాదు. ఖచ్చితంగా జ్ఞాన సముపార్జన ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుతూ ఆధ్యాత్మిక వీడియోలు ఉపన్యాసాలు వింటూ జ్ఞాన సముపార్జన చేసుకొని ఆ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మకు సర్వదా శరణాగతి సర్వస్య శరణాగతి చేసినాక ఇంకా మీరు జ్ఞాన సముపార్జన చేసుకుంటూ దత్తయోగ సాధన చేసిన వారికే శివ అన్న, దత్త అన్న, లలిత అన్న, అమ్మ అన్న, దుర్గా అన్న పనులు జరుగుతూ ఉంటవి. ఇది ఇందులో ఉన్న సత్యం. అది పూర్తిగా ఎవరు చెప్పరు. దత్తార్పణం. జయ గురుదేవ దత్త. ఇది వినండి. ఇందులో మన గురుదత్త ఛానల్లో, ఓం దత్త ఛానల్లో ఉండే నిగూఢమైన రహస్యాలు ఎవరు చెప్పరు. వారు ఎందుకు చెప్పరు అనే విషయం నాకైతే తెలియదండి. వారికే వదిలేస్తున్నా నేను. నాకు తెలుసు కానీ చెప్పాలి. ఎందుకంటే ఒకరిని విమర్శించడం అనేది నాకు అలాంటి జ్ఞానము తండ్రి ఇవ్వలేదు. ఒకరిని తక్కువ చేసి కూడా మాట్లాడే అధికారం నాకు లేదు. ఆ తండ్రి నాకు అలాంటి సంస్కారం నాకు ఇవ్వలేదు. తండ్రి చెప్పకమని అలాంటి ఏం చెప్పక బిడ్డ, నీకు తెలిసింది నువ్వు చెప్పు, నేను ఇచ్చే ఇంట్యూషన్ ద్వారా నేను చెప్పేది చెప్పమని చెప్పడం జరుగుతున్నది. అది మాత్రమే మీకు నేను మన వీడియోల ద్వారా తెలుపుతూ ఉన్నాను. శివ అంటేనే పని అవుతుందని వారు చెప్పారు కదండి, అలా కాదు. దానికి కావాల్సింది ఇంతకుముందు చెప్పిన అది పూర్తిగా మళ్ళీ ఒకసారి వీడియోను వినండి. మన వీడియో చాలా రీచ్ కావాలి, చాలామందికి తెలియాలంటే లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియో యొక్క రీచ్ కొరకు మనమే వినడం కాదు కదండి, మన దత్తభక్తులు ఆత్మబంధువులు అందరూ వినాలండి. జై గురుదేవ దత్త. దత్తార్పణం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో కంటెంట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. If you like, share to your near and dear. Dhattarpanam.